తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు హిందూ ధర్మక్షేత్ర వ్యవస్థాపకులు, ఋగ్వేద అధ్యాపకులు సంతోష్ కుమార్ ఘనపాటి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చాలా నాళ్ల తర్వాత. అవునండి, చాలా కాలం అయింది. చాలా అంటే నేనైతే బాగున్నానండి. మీ వీడియోస్ చూస్తూ ఇంకా చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే ఒక రకంగా అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు మన హిందూ ధర్మం పట్ల, అలాగే సనాతన ధర్మం పట్ల ఇంకాస్త మాకు ఆసక్తి, అలాగే గౌరవం పెరిగే విధంగా మీ వీడియోస్ అన్ని కూడా ఉన్నాయండి. చాలా సంతోషం. అందరి తరపున చెప్తున్నాను ఈ మాట, ఎందుకంటే నేను కూడా ఫాలో అవుతుంటాను కాబట్టి. ఎందుకంటే మీ వంటి వాళ్ళ ప్రోత్సాహంతో మరింత ముందుకు వెళ్ళొచ్చు. వారిదే అంతా. ఎన్నో సందేహాలండి. కార్తీక మాసం అంటేనే చాలా విశేషంగా మనం చూస్తాము. ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి. అసలు ఈ రోజున ఏం చెయ్యాలి, విధిగా ఆచరించవలసింది ఏంటి? మాలాంటి వాళ్ళందరికీ తెలిసింది, చిన్నప్పటి నుంచి అమ్మ చెప్తే ఆచరించినవన్నీ కూడా. ఆ రోజు దీపాలు పెట్టాలి. ప్రత్యేకించి 365 ఒత్తులు సంవత్సరంలో రోజుకొకటి చొప్పున ఆ రోజు వెలిగిస్తే చాలు, సంవత్సరం అంతా మీరు పూజ చేసినట్టే అనే భావన చిన్నప్పటి నుంచి మాలో అలా ఇమిడిపోయిందండి. కానీ అది నిజమా? కార్తీక పౌర్ణమి అంటే ఏంటి? ఆ రోజున ఏం చేయాలి వివరించి. తప్పకుండా అమ్మ. ఇప్పుడు కార్తీక మాసం గురించి మనందరికీ తెలుసు. కార్తీక మాసం అంటే గొప్పది. 30కి 30 రోజులు కూడా మనం రోజు కార్తీక పురాణం అని వింటాం. ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క కథ, ఒక్కొక్క విధి విధానాలు అన్నీ ఉంటాయి. అయితే కార్తీక మాసంలో 30 రోజులు వ్రతం చేయలేని వాళ్ళు ఉంటారు. అంటే మొత్తం 30 రోజుల పాటు నదీ స్నానాలు, పుణ్యస్నానాలు, 30 రోజులు దీపారాధనలు చేసేవాళ్ళు ఉంటారు. చాలా మందిని నేను చూశాను. నది అందుబాటులో ఉన్న వాళ్ళు రోజు చేసేవాళ్ళు ఉంటారు. 30 రోజుల పాటు చేయలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. వాళ్ళు కనీసంలో కనీసం కార్తీక పౌర్ణమి ఒక్కరోజైనా నదీ స్నానం చేయండి. కనీసం కార్తీక పౌర్ణమి ఒక్కరోజైనా సరే దీపారాధన చేయండి. పౌర్ణమి ఒక్కనాడైనా సరే శివారాధన చేయండి. పౌర్ణమి ఒక్కనాడైనా సరే విష్ణువును పూజించండి. ఆ ఒక్కరోజైనా దానం చేయండి, ధర్మం చేయండి అని సహజంగా కార్తీక మాసం మొత్తం ఏవైతే నియమాలు, వ్రతాలు చెప్పారో అవి కార్తీక పౌర్ణమి ఒక్కరోజు చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది అనేటటువంటిది శాస్త్రం చెబుతూ ఉన్నది. అందుకే మా అమ్మగారు ఇంకా మా ఇళ్లలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు సంవత్సరంలో కొన్ని ఖచ్చితంగా పాటించే ఉంటాయి. అందులో కార్తీక పౌర్ణమి ఉపవాసం ఉంటుందండి. అసలు కార్తీక పౌర్ణమి ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు. ఎందుకు అనంటే కార్తీక మాసం మొత్తం ఉపవాసం ఉన్న ఫలితం వస్తుంది. ఆ ఒక్కరోజు మీరు ఉపవాసం చేస్తే కనుక, ఆ ఒక్కరోజు దీపారాధన చేస్తే కార్తీక మాసం అంతా. సరే, ఎందుకు కార్తీక పౌర్ణమికి అంతటి విశిష్టత వచ్చింది అనేది. పూర్వం త్రిపురాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఈ త్రిపురాసురులు వాళ్ళు మొత్తం 3 రాక్షసులు. వాళ్ళ 3 కూడా గొప్ప గొప్ప వరాలను వాళ్ళు పొంది ఉంటారు బ్రహ్మదేవుడి వద్ద. ఆ వరాల వల్ల వాళ్ళు మరణించడం అనేది చాలా గగనం అయిపోతుంది. వాళ్ళకి మరణం అనేది చాలా అపూర్వంగా మాత్రమే వస్తుంది. వాళ్ళకు మరణం లేని వరం అయితే లేదు, కానీ వాళ్ళకి మరణం సంభవించడం అనేది చాలా కష్టం, అతి కష్టం మీద. బంగారు పురము, వెండిపురము, అలాగే రాగిపురము అని మొత్తం ఒక 3 నగరాలు వాళ్ళకని సృష్టించి బ్రహ్మదేవుడు ఇస్తాడు. మనం నేటి భాషలో చెప్పాలి అంటే కనుక 3 మూవింగ్ ప్లానెట్స్, 3 ప్లానెట్స్ వాళ్ళ కోసము అని సృష్టించిస్తాడు బ్రహ్మదేవుడు. ఆ 3 ప్లానెట్స్ లో ఒకటి బంగారము, ఒకటేమో వెండి, ఒకటేమో రాగి. ఈ 3 ప్లానెట్స్ కూడా సమానమైనటువంటి ఒక అత్యంత వేగంతో తిరుగుతూ ఉంటాయి. భూమి అలాగే ఇతర గ్రహాలు ఏ విధంగా తిరుగుతూ ఉంటాయో ఆ విధంగా అలాగ తిరుగుతున్నట్లుగానే ఈ 3 నగరాలు తిరుగుతూ ఉంటాయి. ఈ 3 నగరాలు కూడా 1000 ఏళ్లకు ఒకసారి ఒక రేఖ మీదకి వస్తాయి, ఒక సరళ రేఖ మీదకి వస్తాయి. 1000 ఏళ్లకు ఒకసారి అంటే ఇప్పుడు మనకి గ్రహణానికి ఒకే సందర్భంలో 3 ఒక రేఖ మీదకి వచ్చినట్లుగా భూమి, సూర్యుడు, చంద్రుడు, ఈ విధంగా ఆ 3 నగరాలు కూడా 1000 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఒక రేఖ మీదకి వస్తాయి. అప్పుడు మాత్రమే వాళ్ళని చంపడానికి అవకాశం ఉంటుంది. అదొక వరం మాట వాళ్ళకి బ్రహ్మదేవుడు ఇస్తాడు. అప్పుడు కూడా వాళ్ళని ఎలా చంపాలి? బాణం కాని బాణము, ధనుస్సు కాని ధనుస్సు, యోధుడు కాని యోధుడు, ఈ విధంగా చాలా విశేషమైనటువంటి వరాలు వాళ్ళకు ఉంటాయండి. వాళ్ళ యొక్క ఆగడాలు బాగా ఎక్కువైపోతాయి వరగర్వంతో. ఎక్కువైపోయినప్పుడు దేవతలందరూ వెళ్ళి పరమశివుణ్ణి
ఆరాధిస్తారు. ఈ విధంగా ఆ యొక్క రాక్షసుల బారి నుండి మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి. సహజంగా మీరు చూస్తే వరాలు పరమశివుడో బ్రహ్మదేవుడో ఇస్తారు. రాక్షసుల్ని చంపడం అనేది మహావిష్ణువు చేస్తాడు. ఇక్కడ భిన్నంగా పరమశివుడు చేస్తాడు. కావున పరమశివుణ్ణి దేవతలందరూ కూడా వెళ్ళి ప్రార్థిస్తారు ఆ రాక్షసుల్ని అంతమొందించమని వీళ్ళందరూ కూడా ప్రార్థించేసరికి ఆయన అంటే పరమశివుడు త్రిపురాసురుల్ని సంహరించినటువంటి రోజు కార్తీక పౌర్ణమి. ఆ విధంగా త్రిపురాసురుల్ని సంహరించి దేవతలను ఉద్ధరించినటువంటి పరమశివుడికి కృతజ్ఞతగా దేవతలందరూ కూడా కైలాసానికి వెళ్ళి దీపోత్సవం చేస్తారు. ఆయనకి అందరూ దీపాలు వెలిగించి ఆయనకి సమర్పణలు చేస్తారు. అది కూడా సాయంకాలము ప్రదోషకాల సమయంలో చేస్తారు. దానికి గుర్తుగా ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి నాడు సాయంకాల సమయంలో సూర్యాస్తమయం తర్వాత కైలాసంలో దేవతలందరూ కూడా పరమశివుడికి దీపారాధనలు చేసుకుంటూ ఉంటారు. అందువల్లనే కార్తీక పౌర్ణమి నాడు మీరు దేవాలయాల్లో చూస్తే ముఖ్యంగా శైవాలయాల్లో త్రిపురోత్సవము అని చేస్తారు. త్రిపురోత్సవం అంటారు. జ్వాలాతోరణం అని చేస్తారు. ఈ జ్వాలాతోరణం అంటే ఏమిటంటే ఒక రకమైనటువంటి ఒక తోరణం అంటే మన భాషలో ఆర్చ్ అనుకుందాం. మన భాష అంటే ఆధునికంగా అందరూ మాట్లాడుతున్న భాషలో ఆర్చ్ అంటే ఏమిటి? మన ఇంటి బయట ఏ విధంగా అయితే ఒక మామిడి తోరణం ఉంటుందో, ఏదైనా నగరాలకు కానీ పూర్వకాలంలో రాజధానులకు కానీ ఒక ఆర్చ్ లాంటివి ఉంటాయి. ఆ విధమైన ఆర్చ్ జ్వాలతో మనం సృష్టించాలి. జ్వాల అంటే నిప్పుతో ఒక ఆర్చును సృష్టించి అంటే తయారు చేసి, నేటి రోజుల్లో ఏం చేస్తారంటే సహజంగా ఒక గడ్డి పరకలతోనే ఒక చుట్టేసి లావు తాడు లాంటిది దాంతో ఒక ఆర్చు వీళ్ళు తయారు చేసి దానికి నిప్పు పెడతారు. ఆ విధంగా జ్వాలాతోరణం తయారవుతుంది. ఆ జ్వాలాతోరణం అనేది అంటించినప్పుడు వెలుగు బాగా వస్తుంది కదండి. ఆ వెలుగులో మనం ఆ రోజు భగవంతుడిని దర్శించాలి. ఆ యొక్క జ్వాలాతోరణం క్రింది నుండి వెళ్ళి ఆ వెలుగులో దర్శించాలి అని ఉంది. కుమారస్వామిని దర్శించాలి అని కూడా కొన్ని గ్రంథాల్లో ఉంది. ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామిని దర్శించాలి, పరమశివుణ్ణి దర్శించాలి. మనకు దేవతలంతా కూడా అభేదం కాబట్టి జ్వాలాతోరణంలో ఆ యొక్క జ్వాల వెలుగులో భగవంతుణ్ణి దర్శించాలి అనేంత వరకు మనం పెట్టుకుందాం. అయితే ఇంకొక అంశం, ఆ రోజున 360 ఒత్తులు పెట్టడం అనేది అందరికీ ఉండేటటువంటి సందేహం. అంటే ఇది ఖచ్చితంగా పెట్టాలి అనేటటువంటి, నేను కిందటి సంవత్సరం కూడా చెప్పాను. 360 ఒత్తులు అనేది నాకు ఎక్కడా కూడా ప్రమాణం కనిపించలేదు. 360 అనే సంఖ్య చెప్పాలి కదా, 360 అనే సంఖ్య నాకు కనిపించలేదు. స్కంద పురాణంలో కార్తీక మహాత్మ్యంలో త్రిపురోత్సవంలో చూసినప్పుడు 720 ఒత్తులతో దీపం పెట్టమని ఉంది. అంటే 2 ఒత్తులు అంతేనండి. ఇప్పుడు మనం మామూలుగా దీపమంత్రం చెప్పామనుకోండి, సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటాం, సాధ్యం ద్వివర్తి సంయుక్తం అని కూడా ఉంది. అంటే దీపం యొక్క లక్షణం చెబుతూ 2 ఒత్తులతో కూడా దీపం పెట్టచ్చు. 2 ఒత్తులు లేదా 3 ఒత్తులు. 3 మంగళం కాబట్టి సహజంగా 3 ఒత్తులతో పెడతారు. 2 మంగళమే. ఇదం సత్యం అని 2 సార్లు అన్నా కూడా గట్టిగా చెప్పినట్లు లెక్క. అందువల్ల 2 ఒత్తులతోనూ పెట్టచ్చు, 3 ఒత్తులతోనూ పెట్టచ్చు. స్కంద పురాణంలో ఈ యొక్క కార్తీక పౌర్ణమి నాడు శివుడికి సమర్పించవలసినటువంటి 360 ఒత్తులను అందరూ పెడుతూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తే కనుక 27 శతకాహ స్పష్టంగా 27 శతకాహ. 20 అంటే 20, సప్తశతకాహ అన్నారంటే 700, 720. 27 శతకాహ సహితాహ దీపవర్తయః. దీపవర్తయః అనే పదం వాడారు. అంటే దీపం ఒత్తులు, దీపానాం వర్తయః దీపవర్తయః. ఆ విధంగా 720 ఒత్తులతో దదద్దీపం పౌర్ణిమాయాం, కార్తీక పౌర్ణమి నాడు దీపాన్ని మనం సమర్పించాలి. ఇందుకు సర్వ పాపై ప్రముచ్యతే, సకల పాపాల నుండి కూడా బయటపడతాము అని ఇక్కడ చెబుతున్నారు. కావున 720 ఒత్తులను మనకు స్పష్టంగా అర్థమవుతోంది. పౌర్ణిమాస్యాంతు సంధ్యాయాం కర్తవ్య త్రిపురోత్సవః దద్యాదనేక మంత్రేణ ప్రదీపాంశ్చ సురాలయే. దేవాలయం అన్నారంతే, ఇక్కడ శివాలయమా విష్ణువాలయమా అని చెప్పలే. కానీ శివాలయంలో పెట్టడం అనేది మనకు
కనిపిస్తూ ఉన్నది. ఆ విధంగా పౌర్ణమి నాడు సంధ్య వేళలో, సాయం సంధ్య వేళలో సూర్యాస్తమయం తరువాత త్రిపురోత్సవం చేయాలి నేను ఇందాక చెప్పినట్లుగా. ఆ తరువాత ఈ చెప్పబోయే మంత్రంతో దీపాలను సమర్పించాలి అలా. అందువల్ల ఈ మంత్రం చెప్పి ఈ మంత్రంతో 360 లేదా 720 ఒత్తులు పెట్టండి అని చెబుతూ దీపమాల అంటే సాధారణంగా ఒక 10 దీపాలు 20 దీపాలు పెడుతూ ఉంటాం కదా. ఒక దీపం పెట్టి ఎవరు ఊరుకోరు, ఇంటి నిండా దీపాలు పెట్టడం చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఆ విధంగా దీపాలు దేవాలయంలో కానీ ఇంటి బయట కానీ ఇంటి లోపల కానీ సమర్పించినప్పుడు ఈ శ్లోకం చెప్పమన్నారండి. ఏమిటి శ్లోకము? కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ విచరంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః భవంతు నిత్యం స్వపచాహి విప్రాహ. అద్భుతమైనటువంటి శ్లోకం అండి ఇది. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటేనండి, అంటే సనాతన ధర్మం యొక్క విస్తృతమైన ఆలోచన ఎలా ఉంటుందని చెప్పడం కోసం నేను మీకు చెబుతున్నాను అన్నమాట. పురుగులు, పక్షులు, దోమలు, చెట్లు, అలాగే నీటి యందు మరియు భూమి యందు తిరుగుతూ ఉన్నటువంటి జీవులు ఈ దీపాన్ని చూస్తే కనుక, అంటే కార్తీక పౌర్ణమి నాడు భగవంతుడికి సమర్పించినటువంటి దీపాన్ని చూస్తే కనుక మళ్ళీ తిరిగి జన్మను పొందం. దాంతోపాటుగా శ్వపచులు విప్రులు అన్నారు. శ్వపచులు అని అంటే సాధారణంగా కుక్క మాంసము మొదలైనవి తినే వాళ్ళను మన వాళ్ళు ధార్మికులు కాదు అన్నారు. ఎందుకంటే కుక్క అనేది అన్నింటినీ తినేటటువంటి జీవి కావున ఏ విధమైనటువంటి నియమము లేనటువంటిది ఒక జీవి కింద కుక్కను మనం చూస్తాము. ఆ కుక్క మాంసం తినేవాళ్ళు కొంతమంది ఉంటారు, చాలా తక్కువ, కానీ అది కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా ఈ దీపాన్ని దర్శిస్తే మంచి ఒక ఉత్తమ గతులు వాళ్ళు కూడా పొందుతారు అని ఇక్కడ అర్థం. ఇది ఎందుకు చెబుతున్నానంటేనండి, మీకు శ్లోకం మీరు తెరపై కూడా మీరు ప్రదర్శించవచ్చు. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ విచరంతి జీవాః దృష్ట్వా ప్రదీపన్న చ జన్మభాగినః భవంతు నిత్యం స్వపచాహి విప్రాః. ఈ శ్లోకం చెప్పుకుంటూ దీపాలు వెలిగించాలి. సనాతన ధర్మం అనేటటువంటిది కేవలం మనుషులకు, కొన్ని కులాల వాళ్లకో, డబ్బున్న వాళ్లకో, అధికారం ఉన్న వాళ్లకో, బలం ఉన్న వాళ్లకో కాదు, సమస్త జీవకోటికి సనాతన ధర్మం. అందువల్ల దోమలు అన్నారు, పురుగులు అన్నారు, అన్ని జీవులకు కూడా ఈ దీపం వల్ల ముక్తి కలుగుగాక అని ఈ శ్లోకం యొక్క అర్థం. అందుకే మనం బాధ్యతగా పెడితే వాటన్నిటికీ ముక్తి వస్తుంది. అంతే కదండి. మరి అంటే అవి చేయలేవు, కేవలం పరోపకారాన్ని కోరడం మాత్రమే కాకుండా సనాతన ధర్మం ఇతర జీవుల యొక్క శ్రేయస్సు కూడా కోరుతుంది. అందువల్ల ఈ శ్లోకం చెప్పి మనం కార్తీక పౌర్ణమి నాడు ప్రదోష వేళ అంటే సూర్యాస్తమయం నుండి దాదాపుగా 48 నిమిషాలు, 2 ఘడియలు అన్నమాట అండి. సూర్యాస్తమయం నుండి 48 నిమిషాల కాలాన్ని ప్రదోషం అంటారు. ఆ సమయంలో మీరు 720 ఒత్తులు పెట్టడం కానీ, అదే విధంగా సాధారణంగా మీరు కార్తీక మాసంలో పెట్టుకునేటటువంటి కార్తీక దీపాలు పెట్టడం కానీ చేయాలి. ఆ దీపాలు పెడుతూ ఉన్నప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కార్తీక పౌర్ణమి నాడు ఇంకానండి చాలా మంది నేను ఇందాక చెప్పినట్లుగా నెలంతా ఉపవాసం చేయలేని వాళ్ళు ఆ వాళ్ళు ఒక్కరోజు చేస్తే చాలు. నెలంతా దీపాలు పెట్టలేని వాళ్ళు ఆ ఒక్కరోజు, నెలంతా నదీ స్నానం అవకాశం లేని వాళ్ళు ఆ ఒక్కరోజు. ఈ విధంగా ఆ ఒక్కరోజైనా పుణ్యాన్ని సంపాదించే ప్రయత్నం చేయండి అని మన యొక్క మహర్షులు పెద్దవాళ్ళు మన మీద ప్రేమతో చేసినటువంటి ఒక ఏర్పాటు అండి. ఈ కార్తీక పౌర్ణమి అనేది కొన్ని నక్షత్రాలతో కలిసి వచ్చినప్పుడు చాలా విశిష్టతను కలిగి ఉంటుంది. కానీ ఈసారి ఆ అవకాశం లేదు. ఈసారి అశ్విని భరణి నక్షత్రాలు మాత్రమే ఉంది, కానీ కృత్తిక రాలేదు. కృత్తిక నక్షత్రం వస్తే చాలా విశేషమైనటువంటి పర్వదినం. బుధవారం రోజు పూర్తిగా పౌర్ణమేనా అండి? ఉందండి, దాదాపుగా పూర్తిగా పౌర్ణమి ఉంది. మనకి ప్రదోషంలో ఉండాలి, అంతేనా? అంతేనండి. ఇప్పుడు మీరు చూసుకుంటే మన ప్రఖ్యాత పంచాంగాలను బట్టి పౌర్ణమి ఆ రోజున రాత్రి 7:15 దాకా రమారమి ఉందండి. సూర్యాస్తమయం చూసుకుంటే కనుక 6 గంటలకు అన్నారు. కావున 6 గంటల నుండి 48 నిమిషాలు అంటే దాదాపుగా ఒక పావు తక్కువ 7, 10 నిమిషాలు తక్కువ 7, అప్పటి వరకు అయితే పౌర్ణమి ఉంది. కావున 5వ తేదీనే పౌర్ణమి అని చెప్పేసి నిర్ధారించారు అందరూ కూడా పంచాంగకర్తలు. దానికే మహాకార్తికి అని పేరు.
కార్తీక పౌర్ణమిని మహాకార్తికి అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారండి. ఆ రోజున దక్ష సావరణి మన్వంతరం ఆది, ఒక మన్వంతరం మొదలైనటువంటి రోజు. ధాత్రి పూజ, తులసి ఉద్యాపన చేస్తారు, కేశబంధన గౌరీ వ్రతము అనేటటువంటి వ్రతం చేస్తారు, త్రిపురోత్సవం, జ్వాలాతోరణం, స్కంద దర్శనం, ముఖ్యంగా చాలా ఉన్నాయి. అవాళ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం చాలా విశేషం అండి. కార్తీక పౌర్ణమి నాడు సుబ్రహ్మణ్య స్వామిని దర్శిస్తే కనుక 7 జన్మలు 7 జన్మలులోని కూడా చేసినటువంటి పాపాలు పోతాయని చెబుతూ తదుపరి జన్మలో వేదాధ్యయన సంపన్నుడుగా జన్మిస్తాడు. అది కోరుకునే వాళ్ళు కార్తీక పౌర్ణమి నాడు ఆ యొక్క స్కందుణ్ణి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి అని చెప్పేసి శాస్త్రాలు చెబుతూనే వచ్చే సంవత్సరంలో వచ్చే జన్మలో వేద విద్వాంసుడుగా జన్మిస్తారు అని చెప్పేసి మాట. అదృష్టం అవన్నీ కావాలనుకుంటే ఇప్పుడు ఇవి వచ్చినాయి. అంతేనండి. కొంతమంది అడిగారు నన్ను, ఏమండి ఈ జన్మలో మేము చదువుకోలేకపోయాం, వచ్చే జన్మలోనైనా వేదం రావాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఇలా చేయాలన్నమాట. ఇది చాలా అద్భుతమైన అవకాశం. కానీ చాలా నేను ఇప్పటి వరకు విననటువంటిగా ఒక మంచి మంత్రం చెప్పారు. ఎలా అసలు పూజ చేసుకోవాలో, 720 ఒత్తులు ఎందుకు వెలిగించాలి, అసలు శాస్త్రం ఏం చెప్తుందని చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. నమస్కారం.